మన దేశంలో ప్రతి 5 ఏళ్లకి ఒకసారి ఎలక్షన్స్ జరిగినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎలక్షన్స్ తో సంబంధం లేకుండా అక్కడ ఎప్పుడూ కూడా ఒకే పార్టీ పవర్ లో ఉంటుంది. ఒకే వ్యక్తి ఆ ప్రాంతాన్ని ఎన్నో ఏళ్ల పాటు రూల్ చేస్తూ ఉంటారు. అలాంటి రాష్ట్రాల్లో ఒడిశా కూడా ఒకటి. ఈ రాష్ట్రాన్ని గత 24 ఏళ్ల నుండి ఒకే వ్యక్తి పరిపాలిస్తున్నారు. ఆయనే మిస్టర్ నవీన్ పట్నాయక్. 2000 నుండి 2024 వరకు అంటే ఈ 24 ఏళ్ల కాలంలో ఒడిశాలో 5 సార్లు ఎలక్షన్స్ జరిగాయి. ఈ 5 ఎలక్షన్స్ లో కూడా ఆ రాష్ట్రంలో ఎలాంటి చేంజ్ లేకుండా బిజు జనతాదళ్ అనే పార్టీయే సింగిల్ హ్యాండెడ్ గా పవర్ లో ఉంది. అయితే ఒడిశాలో బిజు జనతాదళ్ తో పాటు కాంగ్రెస్ అండ్ బీజేపీ కూడా పోటీ పడినప్పటికీ వాళ్ళు ఒక్కసారి కూడా పవర్ లోకి రాలేదు. అయితే ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా గత 24 ఏళ్లుగా ఒడిశాలో జరుగుతున్న స్టోరీ. కానీ ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాలు కంప్లీట్ గా మారిపోయాయి. అసలు ఓటమే లేదనుకున్న నవీన్ పట్నాయక్ గారు 2024 ఎలక్షన్స్ లో ఓడిపోయి అక్కడ బీజేపీ పవర్ లోకి వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు నవీన్ పట్నాయక్ ఎందుకు ఓడిపోయారు? ఆయన నిజంగా ఒడిశాని డెవలప్ చేశారా లేదా అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. మన దేశంలో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్స్ అంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తుల్లో నవీన్ పట్నాయక్ గారు 2వ స్థానంలో ఉంటారు. మొదటి ప్లేస్ లో సిక్కిం కి చెందిన పవన్ కుమార్ చామ్లిన్ అనే వ్యక్తి ఉంటారు. సో ఇన్నేళ్ల పాటు ఒడిశా సీఎం గా ఉన్న నవీన్ పట్నాయక్ గారు అసలు ఎందుకు ఓడిపోయారో సింపుల్ గా చెప్తా చూడండి. జనరల్ గా మన దేశ రాజకీయాల్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించేవి కులం, మతం, డబ్బు, అలాగే లోకల్ ఫీలింగ్. అంటే ఆ పర్టికులర్ ఎమ్మెల్యే లేదా సీఎం క్యాండిడేట్ లోకల్ వాడా కాదా అనేది కూడా ఓటర్స్ చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఒడిశాలో ఏమైందంటే అక్కడ లాస్ట్ 5 టర్మ్స్ నుండి నవీన్ పట్నాయక్ గారే సీఎంగా ఉన్నారు. సో ఇదే టైంలో ఆయన తమిళనాడుకు చెందిన వికే పాండియన్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తన ప్రైవేట్ సెక్రటరీగా రిక్రూట్ చేసుకున్నారు. ఈ వికే పాండియన్ ఒడిశా గవర్నమెంట్లో దాదాపు 12 ఏళ్ల పాటు సెక్రటరీగా పనిచేశాక ఆయనకి సీఎం నవీన్ గారితో మంచి రిలేషన్ ఏర్పడింది. 2023లో వికే పాండియన్ గారు తన ఐఏఎస్ జాబ్కి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి అఫీషియల్గా నవీన్ గారి బీజేడీ పార్టీలో జాయిన్ అయ్యారు. సో వికే పాండియన్ బీజేడీ పార్టీలో జాయిన్ అయ్యాక నవీన్ పట్నాయక్ గారు తన పార్టీలో ఎన్నో ఏళ్లగా ఉన్న సీనియర్ లీడర్స్ని కూడా పక్కన పెట్టి ఈ వికే పాండియన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్రతి విషయాన్ని ఇతనితోనే డిస్కస్ చేయడం వల్ల బీజేడీ పార్టీ నాయకుల్లో అలాగే ఒడిశా ప్రజల్లో ఒక అసంతృప్తి స్టార్ట్ అయింది. అండ్ ఎగ్జాక్ట్గా దీన్నే బీజేపీ హైలైట్ చేసి అక్కడ నవీన్ పట్నాయక్ని ఓడించడానికి ఒక ఆయుధంగా యూజ్ చేసుకుంది. ఎలాగో చెప్తా చూడండి. బేసిక్గా పొలిటికల్ పార్టీలు 2 రకాలు ఉంటాయి. ఒకటి కొంతమంది వ్యక్తులు కలిసి స్థాపించే పార్టీలు లైక్ బీజేపీ, 2 ఒకే వ్యక్తి స్థాపించే పార్టీ లైక్ వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన. సో ఈ రెండింటికి తేడా ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ స్థాపించే పార్టీల్లో ఒక నాయకుడి తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది చాలా క్లియర్గా ఉంటుంది అండ్ దాన్ని ప్రజలు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒకే వ్యక్తి యొక్క ఐడియాలజీ మీద స్టార్ట్ అయిన పార్టీలో నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం. బికాస్ ఆ పార్టీ మొత్తం ఒకే వ్యక్తి మీద ఆధారపడి ఉండటం వల్ల ఆయన తర్వాత వచ్చే వ్యక్తులని ప్రజలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రెసెంట్ ఒడిశా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. ఎలా అంటే 1997లో నవీన్ పట్నాయక్ గారు జనతాదళ్ అనే పార్టీలో ఉండేవారు. కానీ ఆ పార్టీ నాయకులకి నవీన్ గారికి మధ్య వచ్చిన డిఫరెన్సెస్ వల్ల ఆయన పార్టీ నుండి బయటికి వచ్చి సోలోగా బిజు జనతాదళ్ అనే పేరుతో ఒక పార్టీని స్థాపించారు. ఈ పార్టీ 2000 ఇయర్లో ఫస్ట్ టైం ఒడిశా రాష్ట్రంలో పవర్లోకి వచ్చింది. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఒడిశాలో బీజేడీఏ పవర్లో ఉంది అండ్ నవీన్ పట్నాయక్ గారే సీఎంగా ఉన్నారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నవీన్ పట్నాయక్ గారికి పెళ్లి కాలేదు, ఆయనకి ఎలాంటి వారసులు లేరు. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే ఎప్పుడైనా ఒక పార్టీని ఒకే వ్యక్తి స్థాపించినప్పుడు ఆ పార్టీలో ఆయన తర్వాత ఎవరు వస్తారు అనేది ఎప్పుడూ కూడా పెద్ద క్వశ్చన్ గానే ఉంటుంది. సిమిలర్ గా నవీన్ పట్నాయక్ గారికి పిల్లలు లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఇదే క్వశ్చన్ రైజ్ అయింది. అంతేకాదు నవీన్ గారి వయసు ఇప్పటికే 77 ఏళ్లు దాటడం వల్ల రీసెంట్ టైమ్స్ లో ఆయన చాలా హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ పబ్లిక్ మీటింగ్స్ లో కూడా చాలా వీక్ గా కనిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఒడిశా ప్రజల్లో నవీన్ గారి తర్వాత ఇప్పుడు ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు అనే క్వశ్చన్ బలంగా రైజ్ అయింది. అయితే ఈ క్వశ్చన్ కి నవీన్ గారు డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా ఇండైరెక్ట్ గా వికే పాండియన్ గారిని ఆయన ముందు పెట్టారు. వికే పాండియన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను.
ఇతను తమిళనాడుకి చెందిన ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్. 2023లో ఇతను బీజేడీ పార్టీలోకి జాయిన్ అయ్యాక ఆ పార్టీకి సంబంధించిన చాలా వ్యవహారాలు నవీన్ గారి తర్వాత ఇతనే దగ్గరుండి చూసుకుంటున్నారు. కానీ వికే పాండియన్ గారి నాయకత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలు కానీ బీజేడీ పార్టీ నాయకులు కానీ యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే వికే పాండియన్ ఒక తమిళవాడు. సో ఒక తమిళ్ వ్యక్తి వచ్చి ఒడిశా రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు అనే క్వశ్చన్ అక్కడి ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. అండ్ ఇదే క్వశ్చన్ ని బీజేపీ ఒక ఆయుధంగా చేసుకుని ఒడిశాలో లోకల్ ఫీలింగ్ ని రెచ్చగొట్టి 2024 ఎలక్షన్స్ లో నవీన్ పట్నాయక్ గారిని ఓడించింది. ఎలా అంటే నవీన్ పట్నాయక్ గారి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల ఒకవేళ అక్కడ మళ్ళీ ఆయన సీఎం అయినా రూలింగ్ అంతా కూడా తమిళ్ వాడైన వికే పాండియన్ చేతుల్లో ఉంటుంది అని ప్రజలకి తెలిసేలా ప్రచారం చేసి బీజేపీ ఆ రాష్ట్రంలో పవర్లోకి వచ్చింది. గాయస్, ఈ కేసు గురించి రీసెర్చ్ చేసే టైంలో నేను పర్సనల్గా ఒడిశాలో ఉన్న కొంతమంది తెలిసిన వ్యక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అక్కడ నవీన్ గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం ఈ వికే పాండియన్ అనే చెప్తున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి, 2024 ఒడిశా ఎలక్షన్స్ లో లోకల్ ఫీలింగ్ అనేది ఏ రేంజ్ లో పనిచేసిందో. అయితే ఒడిశాలో బీజేడీ పార్టీ ఓడిపోయిన తర్వాత వికే పాండియన్ గారు ప్రెస్ ముందుకి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఆయన కేవలం నవీన్ పట్నాయక్ గారికి అసిస్ట్ చేయడానికి మాత్రమే పాలిటిక్స్ లోకి వచ్చానని, కానీ దానివల్లే ఈ రోజు ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని చెప్పి ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన వికే పాండియన్ గారు యాక్టివ్ పాలిటిక్స్ నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేశారు. ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ అలాగే 21 లోక్సభ స్థానాలున్నాయి. 2000 ఇయర్ నుండి 2019 వరకు జరిగిన ఎలక్షన్స్ లో అక్కడ ప్రతిసారి బీజేడీ పార్టీయే ఎక్కువ సీట్స్ గెలుచుకుని పవర్లోకి వచ్చింది. కానీ 2024 ఎలక్షన్స్ లో బీజేడీ పార్టీ అసెంబ్లీలో కేవలం 51 సీట్లు గెలుచుకుంటే బీజేపీ 78 సీట్లు గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో ఉన్న 21 లోక్సభ సీట్స్ లో బీజేపీ 20 సీట్స్ గెలుచుకుంటే మిగిలిన ఒక్క సీట్ కాంగ్రెస్ గెలుచుకుని నవీన్ పట్నాయక్ గారి బీజేడీ పార్టీని పార్లమెంట్ లో అసలు అడుగే పెట్టకుండా చేసేశారు. సో ఇదంతా చూస్తుంటే నవీన్ పట్నాయక్ గారు ఒడిశాని సరిగ్గా డెవలప్ చేయకపోవడం వల్లే ఇంత దారుణంగా ఓడిపోయారేమో అనుకుంటారు. కానీ రియాలిటీకి వస్తే లాస్ట్ 10 ఇయర్స్ లో నవీన్ గారు ఒడిశాలో చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్తా చూడండి. ఒడిశా అనేది మన దేశంలోనే వన్ ఆఫ్ ద పూర్ స్టేట్. ఆ రాష్ట్రంలో ఉన్న జనాభాలో సుమారు 11% పాపులేషన్ ఇప్పటికీ ఇంకా బిలో పావర్టీ లైన్ కిందే ఉన్నారు. అయితే 2000 ఇయర్లో నవీన్ పట్నాయక్ గారు ఫస్ట్ టైం ఒడిశా సీఎం అయినప్పుడు ఆ రాష్ట్ర జీడిపి సుమారు 46,000 కోట్ల రూపాయలుగా ఉండేది. నెక్స్ట్ 10 ఇయర్స్ లో అంటే 2010 వచ్చేటప్పటికి వాళ్ళ జీడిపి 197,000 కోట్ల రూపాయలకి పెరిగితే 2023 వచ్చేటప్పటికి ఒడిశా జీడిపి 8,60,000 కోట్ల రూపాయలకి పెరిగింది. అంటే 2001 నుండి 2023 వచ్చేటప్పటికి ఒడిశా జీడిపి దాదాపు 18 టైమ్స్ పెరిగిందన్నమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే నవీన్ పట్నాయక్ గారు ఒడిశా సీఎంగా ఉన్న మొదటి 10 ఏళ్లలో ఆ రాష్ట్ర జీడిపి పెద్దగా ఏమీ పెరగలేదు. కానీ నెక్స్ట్ 10 ఏళ్లలో చూస్తే ఒడిశా జీడిపి చాలా వేగంగా ఎదిగింది. సో ఇదంతా కూడా ఏదో అన్ప్లాన్డ్గా జరిగింది కాదు. దీని వెనక నవీన్ పట్నాయక్ గారు హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్స్ మీద ఫోకస్ చేసి ఆయన ఇంప్లిమెంట్ చేసిన ఎన్నో పాలసీస్ ఈ రోజు ఒడిశా జీడిపి గ్రోత్ కి ఎంతగానో హెల్ప్ అయ్యాయి. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ బాగా చదువుకుని స్కిల్స్ ఉన్న యువత ఉండటం అనేది చాలా ముఖ్యం. బికాస్ చదువు లేకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రాదు, ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఆదాయం రాదు, ప్రజలకి ఆదాయం లేకపోతే గవర్నమెంట్కి కూడా ఆదాయం తగ్గిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఎక్కువ మంది యువతని హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసేలా చేసి వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేయాలి. కానీ దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అయితే అప్పటికే ఒడిశాలో చాలా మంది పేదరికంలో ఉండటం వల్ల ఈ చదువు భారం అంతా కూడా గవర్నమెంట్ తీసుకుని కళింగ శిఖియా సాథీ యోజన అనే పేరుతో ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ఏంటంటే హయ్యర్ స్టడీస్ చదువుకోవాలనుకునే స్టూడెంట్స్కి గవర్నమెంట్ 10 లక్షల వరకు లోన్ ఇస్తుంది. అండ్ దాని ఇంట్రెస్ట్ కేవలం 1% మాత్రమే. అండ్ ఈ స్కీమ్ని యూజ్ చేసుకుని ఇప్పటికే ఆ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ని పెంచుకున్నారు.
కేవలం ఎడ్యుకేషన్లో మాత్రమే కాదు, హెల్త్ కేర్ సెక్టార్లో కూడా ఒడిశా గవర్నమెంట్ బిజు స్వస్థ్ కళ్యాణ్ యోజన లాంటి ఫ్రీ హెల్త్ కేర్ స్కీమ్స్తో పాటు ఎవ్రీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేశారు. అగ్రికల్చర్ సెక్టార్లో కూడా నవీన్ పట్నాయక్ గారి గవర్నమెంట్ ఎన్నో మార్పులు చేసింది. లైక్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లో ఇంట్రెస్ట్ అగ్రికల్చర్ లోన్స్ ఎట్సెట్రా. నవీన్ గారి గవర్నమెంట్ రైతుల మీద అలాగే వ్యవసాయం మీద ఎంత ఫోకస్ చేశారంటే 2013లో నార్మల్ స్టేట్ బడ్జెట్ నుండి అగ్రికల్చర్ బడ్జెట్ని సెపరేట్ చేసి ఒకప్పుడు కేవలం 7,000 కోట్లుగా ఉన్న అగ్రికల్చర్ బడ్జెట్ని 2023 వచ్చేటప్పటికి సుమారు 24,800 కోట్లకి పెంచారు. అంతేకాదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా లాస్ట్ 5 ఇయర్స్లో వ్యవసాయ భూమిని 61 lakh హెక్టార్స్ నుండి 67 lakh హెక్టార్స్కి పెంచారు. సో ఇది మాత్రమే కాదు, లాస్ట్ 10 ఇయర్స్లో ఒడిశాలో చాలా మార్పులు జరిగాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ స్టేట్ మీద పెద్దగా ఫోకస్ చేయకపోవడం వల్ల ఒడిశా గ్రోత్ గురించి పెద్దగా ఎవరికీ తెలియడం లేదు. వీలైతే ఒడిశాలో జరిగిన ఎకనామిక్ గ్రోత్ గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఫైనలీ నవీన్ పట్నాయక్ గారు ఒడిశాని డెవలప్ చేస్తే మరి ఆయన పార్టీ 2024 ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయింది అనే డౌట్ ఇప్పటికే మీలో చాలా మందికి వచ్చి ఉంటుంది. దీనికి సమాధానం నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. అదే లోకల్ ఫీలింగ్. అంటే నవీన్ పట్నాయక్ గారి తర్వాత ఒక తమిళ వాడైన వికే పాండ్యన్ ఒడిశాని పరిపాలిస్తారు అనే ఆలోచన ఆ రాష్ట్ర ప్రజలు తట్టుకోలేక 24 ఏళ్లుగా అక్కడ పవర్లో ఉన్న నవీన్ పట్నాయక్ గారిని ఓడించి బీజేపీని పవర్లోకి తీసుకొచ్చారు. కానీ ఎలక్షన్స్ అయిపోయాక నవీన్ పట్నాయక్ గారు వికే పాండ్యన్ తన వారసుడి కాదని, తను అలా ఎప్పుడూ అనౌన్స్ చేయలేదని, తన తర్వాత బీజేడీ పార్టీని ఎవరు నడిపిస్తారు అనేది ప్రజలే నిర్ణయిస్తారని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కానీ ఏదేమైనా కూడా కేవలం ఒక వ్యక్తితో స్టార్ట్ అయ్యి ఒడిశా పాలిటిక్స్ ని 24 ఏళ్ల పాటు రూల్ చేసిన బిజు జనతాదళ్ పార్టీ నవీన్ పట్నాయక్ గారితోనే అంతమవుతుందా, లేక నవీన్ గారి స్థానంలో ఒడిశా ప్రజలు మరొకరిని యాక్సెప్ట్ చేస్తారా అనేది వేచి చూడాలి. సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.